తలెత్తింది. ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేశారు పేదలు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. అద్దె గుడిసెల్లో జీవనం కొనసాగించడం కష్టంగా మారిందని, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుకర్ ఫోన్ ఇన్లో అందిస్తారు. మధుకర్. గాయత్రి, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బట్టిపల్లిలో నిరుపేదగా ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు కొంతమంది నిరస్థాయిలు ప్రయత్నం చేసిన ఘటనలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని చెప్పొచ్చు. అయితే గత కొద్ది కాలంగా కరీంనగర్ లో అడ్డాకూరలుగా పనిచేస్తున్న కొంతమంది బట్టిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబరు 100 ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాల కోసం భూసాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడికి వాళ్ళంతా గుర్తలేసుకునే ప్రయత్నం చేయడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరి వారిని నచ్చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళు వినకపోవడంతో బలవంతంగా వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపేయడం జరిగింది. అయినప్పుడు కూడా కొంతమంది అక్కడి నుంచి కదలకుండా నిరసన వ్యక్తం చేస్తూ పోలీసుల వైపు వాగ్వాదం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులకు అయినప్పటికీ వారందరికీ హామీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడంతో పోరాటం కమిటీతో సంబంధిత రెవెన్యూ అధికారులు మాట్లాడడం జరిగింది. వారందరికీ కూడా నివేదిక స్థలాలను త్వరలోనే అర్హులందరికీ కూడా కేటాయిస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో ప్రస్తుతం వారందరూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే గత కొద్ది కాలంగా వీరంతా కూడా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి అక్కడ అడ్డాకులుగా పనిచేస్తున్నారు. వారి ఇళ్ల స్థలాల కోసం పలుమార్లు అధికారులను సంప్రదించినప్పుడు కూడా ఆ అధికారులు పట్టించుకోకపోగా వారి విన్నపాన్ని కూడా స్వీకరించిన పక్షంలో వారంతా కూడా ఈ రోజు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఉదయం కొంతమంది అక్కడ చేరుకున్న సమాచారం తెలుసుకున్న పోలీసులు వారందరినీ పంపివేసినప్పటికీ మళ్ళీ మధ్యాహ్నం మరికొంతమందితో కలిసి పోరాట సాధన సమితి యొక్క ఆధ్వర్యంలో అక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం వారందరికీ హామీ ఇవ్వడంతో వారు వెళ్ళిపోయి రానున్న రోజుల్లో ఒకవేళ హామీ నిలబెట్టుకోకపోతే మరోసారి తాము తమ ఆందోళన చేస్తామని చెప్పిన పరిస్థితి ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ మధుకర్ రెడ్డి. ఆడవాళ్ళందరూ అంటారు నేను